నమస్కారం, ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకాని విమర్శనాస్త్రాలు. సోమిరెడ్డి మాటలు విని అఖిలపక్షం ముందుకు సాగవద్దని సూచన. దండకాలకు తప్ప సమస్య పరిష్కారానికి సోమిరెడ్డి పనికిరాడంటూ వ్యాఖ్యలు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలింపు అన్న అంశంపై కార్మిక సంఘాలు ధ్వజం. ఆదాని సంస్థ తన స్వంత పోర్టుల కోసం కృష్ణపట్నం పోర్టు నిర్వీర్యం చేస్తోందంటూ మండిపాటు. నగరంలో వైభవోపేతంగా సాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ లబ్ధిదారులను గుర్తిస్తూ సాగుతున్న యాత్ర. సొమ్ము కొరది సోకు కొరదన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ మండిపడ్డ బీజేపీ నేతలు. పొదలకూరులో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించిన సీఐ రాంబాబు. గోప్యతా వివరాలను బ్యాంకులు అడగవని గుర్తించాలని వెల్లడి. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలింపు విషయంలో సమస్య ఉంటే అఖిలపక్ష పోరాటం చేయడం సబబే కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటలు విని అఖిలపక్షం ముందుకు సాగడం మంచి పద్ధతి కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలింపు విషయంపై మరొకసారి స్పందించారు. కంటైనర్ టెర్మినల్ కు సంబంధించిన ఉద్యోగులు తనకు కూడా వినతి పత్రాన్ని సమర్పించారని, ఆ వినతి పత్రంలో అతనికి చెందిన ఎన్నూరు పోర్టుకు విజిలెన్స్ డైవర్ట్ చేసే అవకాశం ఉందని ఉద్యోగులు తెలియచేయగా వెంటనే తాను కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పోర్టు యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకువెళ్లాలని పేర్కొంటూ సానుకూలంగా స్పందించిన పోర్టు యాజమాన్యం అవన్నీ అపోహలుగానే తోసిపుచ్చినట్లుగా వెల్లడించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసే పరిస్థితుల కంటే తాను దండుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయంటూ ఆరోపించారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చిన కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగులకు నష్టం కలిగించేలా ఎలాంటి దృశ్యాలు జరిగినా తాను కూడా పోరాటం చేసేందుకు సిద్ధమేనని స్పష్టం చేస్తూ సోమిరెడ్డి తన స్వార్థం కోసం లేవనెత్తిన అపోహలను నమ్మి అఖిలపక్ష నేతలకు కూడా అసలు విషయాన్ని పక్కన పెట్టి పొలిటికల్ ఇష్యూగా మారుస్తున్నారని దుయ్యబడ్డారు. మీరు ఏది ఏమైనా సరే పోర్టు మేము తరలించడం లేదు కంటైనర్ టెర్మినల్ అనేటువంటి విధంగా కాకుండా కంటైనర్ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు సార్ కంటైనర్ టెర్మినల్ తరలించడం లేదు అని చెప్తే చాలు అంటే వాళ్ళు చెప్పడంతో పాటు మరలా చెప్పాం వెజల్స్ కూడా వస్తేనే కంటైనర్ టెర్మినల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. వెజల్స్ కూడా తెప్పిస్తామని చెప్పి ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. చంద్రమోహన్ రెడ్డి గారు ఈ సమస్యల మీద ఎవరికన్నా చెప్పాలా అంటే చెప్పడు, రాయాలా అంటే రాయడు, ఉండాలా అంటే ఇష్టం లేదు. ఆయన ఆలోచన ఏంటంటే రెండు రకాలైనటువంటివి. ఒకటి నా మీద బురద చల్లాలి, రెండవది వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలి. ఈ రెండే. ఒకటి వాళ్ళు ఏదన్నా గొడవ చేస్తే ఏదన్నా క్యాష్ ఇస్తారేమో, మనకు అలవాటే కదా క్యాష్ దండుకోవడము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సోమిరెడ్డికి బలం లేదు. సోమిరెడ్డి ఒక్కరికి పోతే ఎవరు పట్టించుకోరు. సోమిరెడ్డి ఆరోపణలకు విలువ లేదు. సోమిరెడ్డి మనిషికే విలువ లేదు, సోమిరెడ్డి ఆరోపణలకు అంతకన్నా విలువ లేదు. ఎందుకు ఆరోపణలకు విలువ లేదు అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశాడు. సిబిఐ దగ్గర నుంచి విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అది మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఏదో పిచ్చి కుక్క గరిచినట్టుగా ఉంది, పిచ్చిగా మాట్లాడుతున్నాడు, కుక్కలో గిక్కలని మాట్లాడుతున్నాడు పాపం. ఎందుకంటే అతను మైండ్ తప్పింది కాబట్టి. ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి వాడు సోమిరెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపితే నేనే ముందుగా లేఖ రాసి నెల్లూరు జిల్లాలో కల్పించానని మాట్లాడినటువంటి వాడు. ఏది ఆలోచన చేయకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అందుకని నేను ఈ సమావేశం చెప్పడానికి ప్రధానమైనటువంటి ఇంకొక కారణం, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా ప్రయత్నం తీవ్రంగా ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదా ఉన్నటువంటి పోర్టు యాజమాన్యం మీద కానీ ఖచ్చితంగా వెజల్ తెప్పిస్తాం. ఈరోజు ఎందుకు మీకు మీడియా ముఖంగా చెప్తున్నామంటే ఆ వెజల్ తెచ్చిన రోజు నేను మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తా. కాకపోతే మేము చేసేటువంటి ప్రయత్నాన్ని నా పోరాటాల వల్ల మరలా వెజలు వచ్చిందని చెప్పి ఆ కంపు నడుతో మరలా సోమిరెడ్డి కంపు మాటలు మాట్లాడేటువంటిది ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెజల్స్ తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటివి, ఎందుకంటే ఇదేమీ చెప్పి వెళ్ళిపోయేది కాదు, ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ని కొనసాగించడమే కాకుండా కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో పోర్టులో దాని ద్వారా లావాదేవీలు కొనసాగించేటువంటి విధంగా, వ్యాపారాలు కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేటువంటి దానికోసమే ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా మీ అందరి ద్వారా నేను తీసుకున్నటువంటి చర్యలు ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఒక ఆలోచన చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు.
కాబట్టి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి వెజల్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నటువంటి పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది ముందే నేను చెప్పాను, దీనికి సంబంధించినటువంటి లైనర్స్ అందరూ నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడే మీరు ఎన్నోరులో పెట్టుకోండి, లేదా ఇంకొకటి మీకున్నటువంటి కట్టుపల్లిలో పెట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ ఎన్నోరు ఒకటి వాళ్ళు అడిగినటువంటి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి కంటైనర్స్లో వాళ్ళు అడిగేది 2 కంటైనర్స్ ఉన్నాయి, ఒకటి కట్టుపల్లి ఒకటి, ఎన్నోరు ఒకటి, గంగవరం ఒకటి. కాబట్టి వీటికి డైవర్ట్ చేస్తున్నారని మీరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ మీరు బయట వచ్చినటువంటి వాటిల్లో ఒక 20% అయినా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాం. ఖచ్చితంగా వెజల్స్ తెప్పించి ఉన్నటువంటి కార్యకలాపాలు కొనసాగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసే మీడియా సమావేశాన్ని. అనాలోచితంగా జరిగిన జిల్లాల పునర్విభజనలో నెల్లూరు జిల్లాకు మిగిలిన ఏకైక సంస్థ అయిన కృష్ణపట్నం పోర్టును ఆదాని సంస్థ స్వార్థ ప్రయోజనాలకై నిర్వీర్యం చేసేందుకు పాల్పడే కుట్రలను ఎన్నటికీ సహించే ప్రసక్తి లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని సిఐటియు కార్యాలయంలో జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల నేతలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ఆయన కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ తరలింపుకై చేపడుతున్న చర్యలను ఖండిస్తూ ఆదాని సంస్థపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తపరిచారు. ఆదాని సంస్థ తన స్వంత పోర్టుల అభ్యున్నతి కోసం కృష్ణపట్నం పోర్టుకు వచ్చే కంటైనర్ టెర్మినల్ను ఎన్నూరుకు తరలిస్తున్నారని, దీంతో నెల్లూరు కృష్ణపట్నం పోర్టులోని కార్మికులు పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే ఆదాని సంస్థ దుర్మార్గపు యోచనలతో కృష్ణపట్నం పోర్టు కేవలం ఒక బూడిద ఎగుమతి దిగుమతుల కేంద్రంగా మార్చేశారని పేర్కొంటూ రానున్న రోజుల్లో ఒక డస్ట్బిన్ గా కృష్ణపట్నం పోర్టును మార్చాలన్న కుట్రలకు పెద్ద ఎత్తున వ్యూహాలు సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఆదాని సంస్థ దుర్మార్గపు చర్యలను వేడుకుంటే కార్మిక సంఘాలంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాలను శ్రీకారం చుట్టి ఆదాని సంస్థ మెడలు వంచేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నందు ఉండేటటువంటి కంటైనర్ టెర్మినల్ని అదాని మేనేజ్మెంటు తన సొంత పోర్టు అయినటువంటి మద్రాసు రాష్ట్రానికి తాటేపల్లికి కానీ లేకపోతే ఎన్నూరుకి కానీ మార్చేటటువంటి కుట్రకి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే నెల్లూరు జిల్లా ప్రజల ఆశల మేరకు కృష్ణపట్నం పోర్టు వచ్చిందో, నవయుగ సంస్థ నుంచి అదాని చేతిలోకి పోయిన తర్వాత మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పి నెల్లూరు ప్రజలు కార్మికులు ఆశపడ్డారు, మరింత ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆశపడ్డారు. ఈ కంటైనర్ టెర్మినల్ ఎప్పుడైతే నెల్లూరు జిల్లా నుంచి దాటిపోద్దో ఇప్పుడు ఉండేటటువంటి ఉద్యోగాలలో 60% ఉద్యోగాలు తగ్గిపోతాయి. అట్లాగే ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి గుంటూరు జిల్లా కానీ లేకపోతే గుంటూరు జిల్లా నుంచి పత్తి, మిర్చి, అట్లాగే ప్రకాశం జిల్లా నుంచి వచ్చేటటువంటి గ్రానైట్ కానీ, కడప జిల్లా నుంచి వచ్చేటటువంటి సరుకులు కానీ, లేదా నెల్లూరు జిల్లాకు సంబంధించిన రైస్ కానీ, ఇవన్నీ కూడా మద్రాసు రాష్ట్రానికి పోవడం అంటే అది ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి కుట్రని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. రెండోది ఏంటంటే ఇది డస్ట్ హబ్గా, ఒక డస్ట్బిన్గా తయారు చేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రభుత్వానికి అగ్రిమెంట్ చేసిందో ఈ యొక్క పోర్టు దాదాపు కంటైనర్ టెర్మినల్ కోసం 8 బెర్తులు అలాట్ చేశారు. ఆ 8 బెర్తులలో ఈ కంటైనర్స్ కార్గో రవాణా చేయకుండా వీటన్నిటిని కూడా ఇప్పుడు బొగ్గు, తర్వాత ఆయిల్, లేకపోతే ఐరన్ ఓరు, ఇవన్నీ కూడా ఏదైతే కలుషితమైనటువంటి పదార్థాలని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునేటటువంటి ఒక డస్ట్బిన్ లాగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టును తయారు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కృష్ణపట్నం పోర్ట్ సిటీ మనకి ఈ జిల్లాకే పెద్ద గర్వకారణం. అలాంటి గర్వకారణమైన దాన్ని ఒక డస్ట్బిన్ లాగా మార్చే కుట్ర అదానీ చేతికి వచ్చిన తర్వాత ప్రారంభమైంది. అదానీ గారి రాష్ట్రానికి రావడం అంటూ జరిగినప్పుడే నష్టాలన్నీ మనకి, లాభాలన్నీ అతనికి అనే ధోరణి అతను ఎక్కువగా ఉంటుంది. ఈరోజు డస్ట్బిన్ లాగా మొత్తం బొగ్గు ఉత్పత్తికి మాత్రమే కేంద్రం చేసి ఇతర ఉత్పత్తులన్నిటినీ హ్యాండ్లింగ్ అంతా ఇతర రాష్ట్రాలు తరలించకపోతే సర్వేపల్లె కాదు నెల్లూరు నగరం కూడా ధూళి దుమ్ముతో నిండిపోయి నివాస యోగ్యానికి కూడా కాకుండా పోయేంత ప్రమాదం ఉంది. ఇవాళ ప్రారంభంలోనే దీన్ని తుంచకపోతే, దీన్ని అరికట్టకపోతే నెల్లూరు జిల్లా ప్రజానికం చాలా తీవ్రంగా నష్టపోద్ది. అందుకనే దశలవారీ ఉద్యమాన్ని వామపక్ష పార్టీలు లేదా ఇతర వాళ్ళ ట్రేడ్ యూనియన్స్ ఇతర అందరూ కోరుకుంటున్నారు. దీనిలో భాగంగానే మేము ఈ పోరాటాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే 14వ తేదీ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టుకుంటున్నాం. 16వ తేదీ ఎటు తిరిగి భారత సమ్మె ఉంది.
దాని తర్వాత ఈ పోరాటాన్ని ఇంకా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లే పోరాట రూపాలు రేపు జనరల్ బాడీ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మేలు కలిగించేలా అనేక నిర్ణయాలను తీసుకుని అమలు చేయడం ఎంతో అభినందనీయమని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శాసన మండలిలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్లు రాని పక్షంలో వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద ప్రభుత్వం మొదటి నుంచి ఇంక్రిమెంట్ కల్పిస్తూ వస్తుందని వెల్లడిస్తూ 6, 12, 18, 24, 30 సంవత్సరాల సర్వీస్ దాటిన వారందరికీ ఈ స్కీమ్ ద్వారా ఇంక్రిమెంట్ ఒకటి అదనంగా లభించాల్సి ఉందన్నారు. అయితే ఉద్యోగులు ఉపాధ్యాయుల విషయంలో పదోన్నతులకు వర్తించే ప్రభుత్వ నియామకాలే ఏఏఎస్ కూడా వర్తిస్తాయని ప్రభుత్వం జీవోలో పేర్కొనడం ఆనందదాయకమన్నారు. డిపార్ట్మెంట్ పరీక్షతో సంబంధం లేకుండా ఏఏఎస్ ను వర్తింపచేసి వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు మేలు కల్పించాల్సిందిగా తమ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. 24 సంవత్సరాల సర్వీసుకు సంబంధించి మొదటి స్థాయిలో అయితే 45 సంవత్సరాలు, రెండో స్థాయిలో 50 సంవత్సరాలు దాటిన వారికి డిపార్ట్మెంట్ పరీక్షల్లో పాస్ కాకపోయినప్పటికీ పదోన్నతులను ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి అందరికీ కూడా ప్రమోషన్స్ రానందున ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద వారందరికీ కూడా ఇంక్రిమెంట్ ఇచ్చే సిస్టమ్ మొదటి నుంచి కూడా ఉంది. ఇది 6 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 30 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఇంక్రిమెంట్ ఒకటి అదనంగా లభించే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈ సిస్టమ్ ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రభుత్వ ఉత్తర్వులలో పదోన్నతులకు వర్తించే నియమాలే ఏఎస్ కూడా వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు. అయితే పదోన్నతులను మొదటి స్థాయి కనుక అయినట్లయితే 45 సంవత్సరాలకు, రెండవ స్థాయి పదోన్నతికి 50 సంవత్సరాలకు ఎటువంటి డిపార్ట్మెంట్ పరీక్ష పాస్ అవ్వకుండానే ఇస్తా ఉన్నారు. ధన్యవాదాలు. అయితే పదోన్నతి ఇవ్వగా లేనిది ఏఎస్ ఇవ్వడానికి మాత్రం ఈ మినహాయింపు వర్తించదని, ఖచ్చితంగా పరీక్షలు పాస్ కావాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. కనుక డిపార్ట్మెంట్ పరీక్ష మినహాయింపుతో వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు కలిగించవలసిందిగా తమ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో అన్ని దేశాలు అధ్వాన స్థితికి చేరుకున్నప్పటికీ భారతదేశ స్థితిగతులతో మాత్రం ఎలాంటి పెనుమార్పులు తావు లేకుండా చేసేందుకై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎంతో అభినందనీయమని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాసులు కొనియాడారు. నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు నిర్వహించిన వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న అనేక కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి అనేక చారిత్రాత్మక పథకాలకు శ్రీకారం చుట్టిందని, ఆయా పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు కూడా వాటిని సద్వినియోగపరచుకోలేకపోతున్నారని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం వినూత్న రీతిలో ప్రతి గ్రామంలోని, ప్రతి డివిజన్ కేంద్రంలోనూ వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలను చేపడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తక్షణమే ఆ పథకాలను అందజేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం ఎంతో ఆనందదాయకమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటూ సొమ్ము కొరది సోకు కొరది అన్న చందంగా వ్యవహరిస్తుందని దుయ్యబడ్డారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు 140 కోట్ల మంది ఈ దేశ ప్రజలకు సంబంధించి అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల్ని అమలు చేస్తాం. వాటిలో ఇప్పటికే మనం అనేక పథకాల ద్వారా లబ్ధి పొంది ఉంటాం. ఇంకెవరైనా పొందని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుని వాటిని లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. అటువంటి వివరాలన్నీ కూడా మనకు క్లుప్తంగా తెలియజేసి ఆ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు పూర్తిగా మనకు సహకరించడానికి కోసంగా ఇవాళ మనకు అధికారులందరూ కూడా మన ముందుకు వచ్చారు. కాబట్టి ఇటువంటి విలువైనటువంటి కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని వాళ్ళు చెప్పేటువంటి పథకాల వివరాలను తెలుసుకుని భవిష్యత్తులో మనం వాటికి అర్హులైన పక్షంలో వాటి మనం పొందాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. ఇప్పటికే చాలామంది వెళుతూ ఉన్నారు. అంటే ఈ యొక్క విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మనం ఈ పథకాల్లో దేనికి మనం అర్హులవుతామో తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. జన్ధన్ ఖాతా ఇప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేయండి.
ఇప్పుడైనా సరే ఓపెన్ చేసుకో, జీరో అకౌంట్ అంటారు దాన్ని. ఇప్పుడైనా ఓపెన్ చేసుకోండి, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడే మన బ్యాంక్ ఆఫీసర్ గారు చెప్పారు, ఇప్పటికైనా ఓపెన్ చేసేసేయండి. దాని తర్వాత ఆ రోజు కరోనా సమయంలో మనం అనేక ఇబ్బందులు పడ్డాం. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోతారు, శవాలు గుట్లైపోతాయని చెప్పారు మిగతా దేశాలని. అంటే ఎక్కువ జనాభా ఉంది కానీ మన దేశంలో. కానీ అటువంటి పరిస్థితులలో 2 వ్యాక్సిన్లు ఎంత తక్కువ సమయంలో తయారు చేసి మనకు అందించి 2 సార్లు వేసి మన యొక్క ప్రాణాలు కాపాడింది ఎవరమ్మా? మోడీనా లేదు ఇంకొక ఆయన? మోడీనా? ఇవాళ మనం బతుకున్నామంటే, వ్యాక్సిన్లు అందించి మన ప్రాణాలు కాపాడారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే. దయచేసి ఆయనకి మనం ఆశీర్వాదించాలి. మన ప్రాణాలు కాపాడాడు కాబట్టి. ఎన్నికల సమయంలో తాను నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలన్నింటికి 99% పూర్తి చేశానంటూ ప్రగల్భాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు మాత్రం శూన్యమని కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలంరెడ్డి దినేష్ రెడ్డి చేపట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం దిగ్విజయంగా 97వ రోజుకు చేరుకోవడంతో స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కొవ్వూరు మండలంలోని సాలుచింతల నుండి పడుగుపాడు చివరి వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించిన ఆయన అనంతరం పడుగుపాడు కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధి విధానాలకు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధి విధానాలకు మధ్య వ్యత్యాసాలను తెలియజేస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ ఆ కార్యక్రమాలన్నీ ఆచరణలో మాత్రం కానరాక ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని దుయ్యబడ్డారు. వైసీపీ ప్రభుత్వం మాటలకు తప్ప చేతలకు పనికిరాకపోవడంతో ప్రజలందరూ ఎప్పటికప్పుడు ఎన్నికలు వస్తాయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపి ప్రజాప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీని తెచ్చుకుందామా అన్న బలమైన సంకల్పంతో ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానిస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు. కనీసం వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే, దోమలు 5:30 అయిపోతే దోమలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఎక్కడ కూడా ఫాగింగ్ జరగట్లేదు, బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ కూడా జల్లట్లేదు, విషచరాలు విపరీతంగా ఇవాళ ప్రజలందరూ కూడా వస్తున్నాయి. కారణం ఏంటంటే బేసిక్ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటి కల్పనలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిలియర్ జరిగింది. అలానే చాలా మంది హౌసింగ్ ప్రాబ్లం చెప్తున్నారు. గతంలో మనం ఎన్నో మందికి హౌసింగ్ ఇచ్చాం, దాదాపు 18,000 మందికి మనము ఇల్లు కట్టించడం జరిగింది. అలానే హౌస్ ప్లాట్స్ కూడా మనము వీటి మీద కలిపడం జరిగింది. అయితే ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు హౌస్ రైట్స్ రాలేదు, మాకు రాలేదు, మేము ఇంకా కూడా అద్దెల్లో ఉన్నాము, మేము అప్లికేషన్ పెడుతున్నా ఎవరు కూడా మాకు స్పందించట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకో పక్కన సైడ్ కాలువలు కొన్ని కొత్తవి కట్టారు, వాటికి లెవెల్స్ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదు. ఒక దగ్గర అప్ ఉంది, ఒక దగ్గర డౌన్ ఉంది. ఎటు మెయిన్ కాలువ ఏదైతే ఉందో మెయిన్ కాలువలో కలిసేటట్టు నీళ్లు, పెద్ద కాలువలో నుంచి నీళ్లు ఈ సైడ్ కాలువలో వచ్చేటట్టు ఇవాళ ఈ సైడ్ డ్రైన్స్ కట్టారు. ఇలా ఏది చూసినా కూడా అన్ని విధాలుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఫల్యం చెందింది. ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం తెలుగుదేశం పార్టీని అధికారం చేపట్టాలి అని చెప్పి వాళ్ళందరూ ఒక సంకల్పంతో ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాం. అలానే మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని గెలిపించుకోవడం ప్రజలందరూ కూడా చెప్తున్నారు. రేపు 11వ తేదీ అంటే ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం రోజు కొవ్వూరు పంచాయతీలోని నెల్లూరు గ్రాండ్ పక్కన జేఓబీసీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా బీసీ సోదరి మనులందరినీ కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ కార్యక్రమం చేపట్టేది మన బీసీల హక్కులు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు రాశారో, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మనకు జరిగిన లబ్ధి గురించి, రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ కూడా మనం కల్పించే పథకాల గురించి అన్ని కూడా బీసీ నాయకులతో చర్చించడానికి, అలానే బీసీ సోదరి మనులందరితో కూడా చర్చించడానికి ఈ వేదికను ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి బీసీలో 140 మనకి ఉప వర్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులస్తులు కూడా మనకు ఈ సభలో పార్టిసిపేట్ చేయాలి. మీ అందరి రిప్రజెంటేషన్ ఉంటుంది సభ మీద. మీరు పడుతున్న సమస్యలు, ప్రత్యేకించి ఏ కులాల్లో పడుతున్న సమస్యలు అవన్నీ కూడా అక్కడ అడిగి తెలుసుకుంటాము. అందరూ కూడా ఈ సభలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. బ్యాంకు ఖాతాదారులు సైబర్ మోసాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగియండి, అప్రమత్తంగా వ్యవహరించాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు వ్యాఖ్యానించారు. స్థానిక షాదీ మంజిల్ నందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో పొదలకూరుకి చెందిన ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత, సైబర్ మోసాలపై అప్రమత్తతపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆ కార్యక్రమానికి స్థానిక జడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన బ్యాంకు సేవలు, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల బ్యాంక్ పథకాలు సేవలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తూ ప్రదర్శించిన గోడ పత్రికలు చూపర్లను ఆకట్టుకున్నాయి. నూజివీడుకు చెందిన ప్రసాద్ బాబు బృందంచే పొదుపు సైబర్ నేరాలపై ప్రదర్శించిన కళాజాత ప్రేక్షకులకు ఖాతాదారులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు మాట్లాడుతూ బ్యాంకు ప్రతినిధులమంటూ అపరిచితుల నుండి వచ్చే మెసేజ్లు ఫోన్ కాల్స్ ను స్పందించవద్దన్నారు. ఫోన్ కు వచ్చే ఓటీపీ డెబిట్ కార్డుల పిన్ను సివి వంటి నంబర్లు ఇతరులకు చెప్పవద్దన్నారు. అలాంటి గోప్యతా వివరాలను బ్యాంకు అడగవని గుర్తించాలన్నారు. పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి బ్యాంకు సంబంధించిన వివిధ ఖాతాదారులైనటువంటి ఆడవారితో ఈరోజు మన ట్రీస్ ఆర్గనైజేషన్ వారు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నన్ను పోలీస్ సైడ్ నుంచి ఇన్వైట్ చేసి మహిళలకి ఈ యొక్క సైబర్ క్రైమ్ మీద అప్రమత్తత, మరి ఏ విధంగా ఈ సైబర్ క్రైమ్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అనే దానిపైన అవగాహన కల్పించడానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా పోలీస్ సైడ్ నుంచి వారికి ఒక అవగాహన, అప్రమత్తత దీనిపైన వారికి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి ట్రీస్ ప్రెసిడెంట్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నవరత్నాలలో భాగంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో జగనన్న కాలనీలో అవినీతి అక్రమాలు విలయతాండవం చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ నేత వల్లూరు రాజేష్ రెడ్డి ఆరోపించారు. జగనన్న కాలనీలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ అనంతసాగరం మండలం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన జగనన్న కాలనీపై సమగ్ర దర్యాప్తు జరిపి అసలైన లబ్ధిదారులకు గుర్తించాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదవారికి జగనన్న కాలనీలను కేటాయించాల్సి ఉండగా అలా కాక వైసీపీ నేతలకు వత్తాసు పలికే వారికి లబ్ధిదారులుగా గుర్తిస్తూ అసలైన లబ్ధిదారుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. అనంతసాగరం మండలంలోని జగనన్న కాలనీలో చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలు తారాస్థాయిలో ఉన్నాయన్నది ఇప్పటికైనా అధికారులు గుర్తించి చర్యలు చేపట్టాలని ఈ అంశంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రత్యేక దృష్టితో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న కాలనీలో నివాసాల నిర్మాణానికై కేటాయిస్తున్న నిధులు కూడా అత్యధిక శాతం కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేస్తూ కేంద్రం 1,50,000 రూపాయలను అందజేస్తుంటే రాష్ట్రం 30,000 రూపాయలను అందజేస్తూ అంతర్రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందన్న రీతిలో ఫోజులు కొట్టుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. ఇకనైనా జగనన్న కాలనీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే అధికారులు చర్యలు చేపట్టుకుంటే రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. జగనన్న కాలనీల పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇక్కడ అనర్హులు అందరికీ కాలనీలు ఇచ్చారు. అర్హులు ఎవరికి కాలనీలు సక్రమంగా అందలేదని మా దగ్గరికి చాలా మంది వచ్చారు. దీని మీద ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, హౌసింగ్ ఏఈ గారు దీని మీద సమగ్ర విచారణ జరిపి దాని నివేదిక తెలియవలసిందిగా కోరుచున్నాము. మీరు అలా చేయని పక్షంలో మేమే ప్రజల్లోకి వెళ్ళి నివేదిక చేకూర్చి మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి దీని గురించి ఆందోళన చేపడతాము. దీనికోసం మీరు సమగ్ర విచారణ జరిపి శ్వేతపత్రము రిలీజ్ చేయవలసిందిగా ఎంపీడీఓ గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, హౌసింగ్ ఏఏ గారిని కోరుతున్నాము. మేము ఈ విషయం పైన రేపు సోమవారం రోజు జగనన్న చెబుదాం అనే స్పందన కార్యక్రమంలో మేము సంబంధిత అధికారులకి అర్జీ సమర్పిస్తాము. మీరు దానిపైన విచారణ చేయబడవలసిందిగా కోరుతున్నాము. ఇంటి నిర్మాణానికి ఆయా లబ్ధిదారుడికి ఇవ్వవలసిన అమౌంట్ 1,50,000 రూపాయల మేర ఉండగా దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 30,000 రూపాయలు మాత్రమే. మిగతా 1,50,000 రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న నిధులే. ఈ తరుణంలో ప్రతి పేదవాడికి ఇవ్వాల్సిన ఇళ్లను కూడా ఆయా రాజకీయ నాయకుల లబ్ధి కోసం, వాళ్ళ అనుచరుల లబ్ధి కోసం ఒకరి పేరు మీద కాకుండా 2-3 పేర్ల మీద పెట్టుకొని అసలైన లబ్ధిదారులకు చేకూరకుండా మధ్యలోనే వాటిని దారి మళ్లించేసి, ఆ నిధుల్ని దారి మళ్లించేసి ప్రజలకి చాలా తీవ్రంగా అన్యాయానికి గురి చేస్తున్నారు. మధ్యలో వాహనాలు నడిపి జీవితాలను అస్తవ్యస్తం చేసుకోకుండా ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రఘునందన్ రెడ్డి సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని పొదలకూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ నందు ఆర్టీసీ రవాణా శాఖ అధికారులతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
పొదలకూరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సును కార్యక్రమంలో ఆటో కార్మిక యూనియన్ సభ్యులు, క్యాబ్ డ్రైవర్లు, యూనియన్ కార్మిక సభ్యులు పాల్గొనగా వాహనాలను నడుపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వాహనాలకు విధిగా చేపట్టవలసిన నిబంధనాత్మక చర్యలను వివరించారు. సాధారణంగా గ్రామ ప్రాంతాలకు వెళ్లే ఆటోల్లో అత్యధిక శాతం మందిని ఎక్కించుకోవడంతో ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయని, అలాంటి సందర్భాలలో చోటు చేసుకునే ప్రమాదాలలో అనేక మంది మృత్యువాత పడుతున్నారనేది ప్రతి ఒక్కరూ గుర్తిరిగి నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తూ ఏ వాహనదారుడైనా రోడ్డుపై కనిపిస్తే ఉపేక్షించకుండా చర్యలు చేపట్టడం తథ్యమని హెచ్చరించారు. ముఖ్యంగా ఇందులో ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా హెల్మెట్లు లేకపోతే ఏం జరుగుతుంది, కారులో ఉన్న వాళ్ళు ముందు సీట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా వెనక సీట్లో వాళ్ళు కూడా సీట్ బెల్ట్లు ధరించాలి. సీట్ బెల్ట్ ధరించడం వల్ల మన ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోవచ్చు అనేది అవగాహన కల్పించడం జరిగింది. అది మాత్రమే కాకుండా గుడ్ సమారిటన్ లా మీద ఇదివరకు చట్టం ఎలా ఉంది, ఇప్పుడు చట్టం ఎలా ఉంది, ఏదైనా వ్యక్తి యాక్సిడెంట్ జరిగి క్షతగాత్రుడై రోడ్డు పక్కన కానీ పడిపోయి ఉంటే వాళ్ళని కాపాడడం వల్ల మనకి ఏ విధమైన లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు అనే విషయాన్ని ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. అదే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఓవర్ స్పీడ్ కానీ చేయకుండా వాహనాలు నడపమని తెలియజేయడం జరిగింది. అండ్ రెండోది ఆటో సోదరులకు ముఖ్యంగా ముందు పక్కన వాళ్ళు డ్రైవింగ్ చేసే సీటు పక్కన ఎవరిని కూడా ఎక్కించుకోకుండా వారి గమ్యస్థానాలకి సేఫ్గా తీసుకెళ్ళమని తెలియజేయడం జరిగింది. అదే కాకుండా వీలైనంత పూర్తిగా మద్యం మత్తులో వాహనాన్ని నడపకుండా, మద్యం తాగినప్పుడు మాత్రం వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీయకుండా రహదారి భద్రత పాటించమని వాళ్ళకు అవగాహన చేసుకోమని తెలియజేయడం జరిగింది. 2 వీలర్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల కానీ, మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల కానీ మనం రోడ్డుని కాన్సన్ట్రేషన్గా చూడలేని పరిస్థితి. ఏదైనా ప్రమాదం ఎదురయ్యేటప్పుడు రియాక్షన్ టైం అనేది తగ్గిపోతుంది. మనం సెల్ ఫోన్ వాడుతూ లేదా మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడం వల్ల రియాక్షన్ టైం అనేది తగ్గిపోతుంది. ఆ రియాక్షన్ టైం అనేది తగ్గిపోవడం వల్లే యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి రెండు కూడా అవాయిడ్ చేయమని తెలియజేశాం. రాష్ట్రంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన గ్రీన్ హోమ్స్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర వాసుల కోసం చెముడుగుంటలో 65 ఎకరాల్లో వన్ వరల్డ్ ఫేజ్ 2 వెంచర్ ను ఈ నెల 11న ప్రారంభిస్తున్నట్లుగా ఆ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ వెంపులూరు భాస్కర్ గౌడ్ కోరారు. నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న గ్రీన్ హోమ్స్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన ఆ సంస్థ చేపడుతున్న వెంచర్లకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ 25 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో అగ్రస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్, బెంగళూరు విల్లాస్ తో పాటు పెద్ద వెంచర్లను చేశామన్నారు. ఈనాడు కార్యాలయ సమీపం బూరాన్పూర్ లో ఏర్పాటు చేసిన వన్ వరల్డ్ వెంచర్ కి సంబంధించి రేరా, నూడా అప్రూవల్ ఉన్నాయని, విశాలమైన రహదారులు, పార్కులు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేశామన్నారు. ఫేజ్ 1 మంచి స్పందన వచ్చి విజయవంతమైందని, ఫేజ్ 2 కూడా మరో 45 ఎకరాల్లో ప్రారంభించామన్నారు. వెంచర్ కి సంబంధించి మరిన్ని వివరాల కొరకు 9849988932 సంప్రదించాలని కోరారు. హైదరాబాద్లో సుమారు 20,000 మంది కస్టమర్స్ బ్యాక్గ్రౌండ్ మాది. హైదరాబాద్లో సుమారు ఒక 30 వెంచర్ కంప్లీట్ చేశాం. బెంగళూరు, చెన్నై, మా అందరిది బేసిక్లీ నెల్లూరులో ఒక వెంచర్ అయ్యారని ఒక 8 months బ్యాక్ వన్ వరల్డ్ పేరుతో ఈనాడు ఎదురుగా ఒక వెంచర్ స్టార్ట్ చేశాం, కంప్లీట్ చేశాం. మామూలుగా వెంచర్ కంప్లీట్ కావడానికి తీసుకున్న టైం చాలామంది 1 year, 1.5 years టైమ్స్ ఉన్నాం. మేము జస్ట్ 8 monthsలో నూడా నామ్స్ ప్రకారం సిమెంట్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ చేశాము. 8 monthsలో కంప్లీట్ చేసి దాని సుమారు 9 విల్లాస్ కట్టాం. మామూలుగా ల్యాండ్ వాల్యూ పెరగాలంటే దాని ల్యాండ్లో ఇల్లు రావాలి. అటువంటి మేము జస్ట్ 8 monthsలో కంప్లీట్ చేసి 8 విల్లాస్ కంప్లీట్ చేశాము. సో 8 monthsలో టోటల్ వెంచర్ కంప్లీట్ అయిపోయింది. అంతే లీగల్గా కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఇవన్నీ చేయగలిగాం కాబట్టి ఫేజ్ 2కి వెళ్తున్నాం. రేపు ఆదివారం 11వ తారీఖు ఫేజ్ 2 లాంచ్ అవుతుంది, సుమారు 27 acresలో. అయితే మాలో ఉండేది ఏంటంటే రెరా, నూడా. రెరా కంప్లీట్ అయింది. చాలామందికి మన నెల్లూరు వాళ్ళు రెరా అంటే తెలియదు. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఇస్ రైట్ ఆఫ్ కస్టమర్. మామూలుగా రియల్ ఎస్టేట్ రెరా లేకపోతే ఏమవుతుందంటే మనకి హక్కు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేయలేదో కంపెనీ, సిమెంట్ రోడ్లు వేయలేదు, లేకపోతే కాంపౌండ్ వేయలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు, అటువంటిప్పుడు రెరా ఉండి క్రిమినల్ కేసు పెట్టచ్చు. ఈ రెరా ఉన్న దానిలో తీసుకోగలిగితే కస్టమర్కి సేఫ్ జోన్లో ఉంటాడు. నూడాలో ఉండేదంటే 40 feet రోడ్స్, 60 feet రోడ్స్, కాంపౌండ్ వాల్, సిమెంట్ రోడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటర్, ఇల్లు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ నామ్స్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. మా కాన్సెప్ట్ ఏంటంటే ఇమ్మీడియట్ ఇల్లు కట్టుకోవాలి,
ఎప్పుడైతే ఇల్లు వస్తాయో ఆటోమేటిక్గా ల్యాండ్ రేట్ పెరుగుతుంది. ఆ నామ్స్ ప్రకారం మేము చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకాని విమర్శనాస్త్రాలు. సోమిరెడ్డి మాటలు విని అఖిలపక్షం ముందుకు సాగవద్దని సూచన. దండకాలకు తప్ప సమస్య పరిష్కారానికి సోమిరెడ్డి పనికిరాడంటూ వ్యాఖ్యలు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలింపు అన్న అంశంపై కార్మిక సంఘాలు ధ్వజం. ఆదాని సంస్థ తన స్వంత పోర్టుల కోసం కృష్ణపట్నం పోర్టు నిర్వీర్యం చేస్తోందంటూ మండిపాటు. నగరంలో వైభవోపేతంగా సాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ లబ్ధిదారులను గుర్తిస్తూ సాగుతున్న యాత్ర. సొమ్ము కొరది సోకు కొరదన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ మండిపడ్డ బీజేపీ నేతలు. పొదలకూరులో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించిన సీఐ రాంబాబు. గోప్యత వివరాలను బ్యాంకులు అడగవని గుర్తించాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.